If the sum of first 7 terms of NAP is 49 and that of 17 terms is 289, find the sum of first n terms. ఈ సమ్లో మనకి ఒక ఏపీలో సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ 49 అని ఇచ్చారు. ఇంకా సమ్ ఆఫ్ ఫస్ట్ 17 టర్మ్స్ ఈజ్ 289 అని ఇచ్చారు. ఇచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ని ఫైండ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ హియర్. గివెన్ దట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ is equal to, this means S7 is equal to 49 and sum of first 17 terms is equal to S17, which is 289. We know that Sn is equal to n by 2 into 2a plus n minus 1 into t. This is the formula for sum of first n terms. Next, ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ తీసుకుంటాం. ఫస్ట్ 7 టర్మ్స్ తీసుకుంటాం. ఫస్ట్ 7 టర్మ్స్ ఏంటి, 49. సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఈజ్ 49. సో ఇక్కడ 49 అని రాసుకుందాం. 49 ఈజ్ ఈక్వల్ టు n అంటే 7. సో 7 by 2 into 2 into a plus n is 7 minus 1 into d. ఇక్కడ 7 by 2 దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు తీసుకొద్దాం. సో 49 into 2 by 7 అవుతుంది, రివర్స్ అవుతుంది. సో 2a plus 7 minus 1 is 6 into t. ఇక్కడ 7 49 7 times cancellation, 7 2s are 14 is equal to 2a plus 6d. ఇక్కడ 2ని కామన్ చేస్తే కనుక దీన్ని మనం 7 is equal to a plus 3d అని రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ 17 ఫస్ట్ 17 టర్మ్స్ని తీసుకుంటాం. అంటే S17 అంటే 289. దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే S17 ప్లేస్లో 289 అంటే 289 ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ 17 అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. సి హియర్ 289 ఈజ్ ఈక్వల్ టు 17 by 2 into 2a plus 17 minus 1 into d. ఇక్కడ 289 ఇంటూ ఇది మళ్ళీ ఇటువైపు వస్తే రివర్స్ అవుతుంది, 2/17 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 16 ఇంటూ d. ఇక్కడ 17 దీన్ని 17 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 17 2s are 34 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 16d. ఈ ఈక్వేషన్లో కూడా మనకి 2 కామన్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది అంటే 17 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ దిస్ ఈజ్ 8d అవుతుంది. సో ఈక్వేషన్ 2 అని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు తీసుకొని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ అండ్ డి వాల్యూని మనం తీసుకురావచ్చు. ఇది సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 1 7 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3d అండ్ ఈక్వేషన్ 2 17 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 8d. ఇక్కడ మైనస్ అండ్ మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి -10 ఈజ్ ఈక్వల్ టు
ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ మైనస్ 5d వస్తుంది. సో d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 బై మైనస్ 5 విచ్ ఈజ్ 2. d వాల్యూ 2 వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ d ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? 7 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3d. దీంట్లో d ఈజ్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3 ఇంటూ 2. సో 7 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3 to the 6. సో a ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 6 విచ్ ఈజ్ 1. సో మనకి a వాల్యూ 1 వచ్చింది. మనకి a వాల్యూ తెలిసింది, ఇంకా d వాల్యూ కూడా తెలిసింది. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ని ఫైండ్ చేయగలుగుతాం ఈ ఫార్ములా యూజ్ చేసి. Sn ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఫార్ములా యూజ్ చేసి మనం సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ని ఫైండ్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి a వాల్యూ అండ్ d వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో Sn ఈజ్ ఈక్వల్ టు హియర్ n బై 2 ఇంటూ 2 into a is 1. So 1 plus n minus 1 into here d is 2. So 2. This is equal to n by 2 into 2 into 1 is 2 plus 2n minus 2. Here 2 and minus 2 cancel out. So n by 2 into ఇక్కడ మనకి 2n మిగిలింది. సో ఇంటూ 2n. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ n ఇంటూ n ఈజ్ n స్క్వేర్. సో దేర్ ఫోర్ Sn ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. సో n స్క్వేర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అవుతుంది.